అర్థం చేసుకున్నావు. ఇక నుంచి నీ బిడ్డని కంటికి రెప్పలా చూసుకో. సరేనమ్మా. కోల్పోయిన రోజులన్నిటినీ తిరిగి పొందండి. అలాగే సార్. నీ బిడ్డని తన బిడ్డలా చూసుకున్నది అదిగో మా అవనే. తండ్రిలా చూసుకున్నాడు మా శ్రీకర్. మీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటానవని గారు. కన్నది నేనే అయినా కన్న ప్రేమను పంచింది మాత్రం మీరే. మీ చేతులు కాదు, కాళ్ళు పట్టుకోవాలి. అయ్యో వద్దండి. అక్షయ్కి నాకు మధ్య ఏదో జన్మ బంధం ఉన్నట్టుంది. అందుకే నా దగ్గరికి చేరింది. ఇప్పుడు మీ దగ్గరికి చేరుతుంది. నాన్నలా మారి నా బిడ్డ ఆలనా పాలన చూసినందుకు మీకు కూడా రుణపడి ఉంటానండి. పూజారి గారి దగ్గర నుండి అందరికీ పేరు పేరున దండం పెడుతున్నాను. ఇక నా బిడ్డను తీసుకొని నేను బయలుదేరుతానండి. ఒక విషయం అడగాలండి. అడగండి. మీరొచ్చారు, మరి అక్షయ తండ్రి రాలేదేంటి? తన పర్సనల్ విషయాలు మనకెందుకు అవని? అవునవును, చెప్పుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు. మనం అడగడం చాలా తప్పది. ఇందులో తప్పే ఉంది? అడగకూడని ప్రశ్న అయితే మనమే అడగలేదు కదా. సరైన ప్రశ్నే అడిగారు. చెప్పమ్మా, అక్షయ్ తండ్రేడి? అతని పేరేంటి? ఎక్కడుంటాడు? ఎందుకు రాలేదు? మీరైనా చెప్పమని చెప్పండి పూజారి గారు. ఉన్నది ఉన్నట్టు చెప్పమ్మా, అందరూ మనవాళ్లే. ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? నాన్న గురించి చెప్పమ్మా. అక్షయ్ తండ్రి ఉన్నాడా పోయాడా? ఏం మాటలే అవి? అంత గ్యాప్ ఇస్తేను అలాంటి అనుమానం వచ్చింది. కల్పన గారు,